హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ లస్సీ అండి. దాని తయారీ విధానం చూద్దామా. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇన్స్టెంట్గా మనకి ఏదైనా తాగాలనిపిస్తే ఇలా మంచిగా స్వీట్ లస్సీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడు మనకి పెరుగు అవైలబుల్గానే ఉంటుంది. సో పెరుగుతో ఇది ఒక మంచి లస్సీ, స్వీట్ లస్సీ చేసి చూపిస్తాను. ఒక జ్యూస్ జార్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ కర్డ్ అండి, కర్డ్ వేసుకున్నాక 1/2 కప్ షుగర్ అండి, స్వీట్నెస్కి తగినంత. 1/2 కప్ అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోనే రూఅబ్జా అండి 2 టేబుల్ స్పూన్. ఇవంతా మనకి ఇంట్లో ఉండేది కదండి, సో ఇంట్లో ఉండే దాంట్లో మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అన్ని 3-4 వేసేసుకొని అన్నీ వేసేసాక మనం పల్స్ మోడ్లో ఇలా పల్స్ మోడ్లో ఒక 2 సెకండ్స్ అండి. ఇప్పుడు హై మోడ్లో ఒక 2 సెకండ్స్. ఇలా మంచిగా 2 మినిట్స్ పల్స్ మోడ్లో, 2 మినిట్స్ హై మోడ్లో మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఒక మంచి గ్లాస్ తీసుకుని పోర్ చేసేసుకోవాలి. హాట్ వెదర్కి కూల్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయిందండి. మా పిల్లల గురించి ఇవంతా చేయడం అవుతుందండి. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి సమ్మర్ అయితే, సో అలానే ప్రిపేర్ చేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇలా రోజ్ పెటల్స్తో లాస్ట్కి గార్నిష్ చేసుకోవాలి. అలానే పిస్తాని లైట్గా క్రష్ చేసేసి ఇలా వేసేసుకోవాలండి. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. పైన నుంచి లైట్గా ఇలా రౌండ్ చేసేస్తే కరెక్ట్గా రౌండ్ వస్తుందండి. రూఅబ్జా వేసేస్తే చూడ్డానికి కాదు, టేస్ట్ కూడా సింపుల్గా సూపర్గా చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే చేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ స్వీట్ లస్సీ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.